వెల్కమ్ టు యాదవ్ ఫుడ్ ఫ్యాక్టరీ. ఈరోజు మీకోసం టమాటా ఉల్లి పొరక, స్ప్రింగ్ ఆనియన్ కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికోసం టమాటాలు, పచ్చిమిర్చి, అలాగే స్ప్రింగ్ ఆనియన్, ఉల్లి పొరక అనేది కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. నెక్స్ట్ ఒక గిన్నె తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ అనేది వేసేసుకొని ఇందులో జీలకర్ర అలాగే ఆవాలు అనేది వేసుకోవాలి. సో ఇవి కొద్దిగా ఫ్రై అవ్వనివ్వాలి. ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. సో జీలకర్ర, ఆవాలు ఇవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు అనేది వేసేస్తున్నాను. అయితే ఈ కర్రీలో మనం ఇంకా ఎండు కారం అనేది వేయము. సో మొత్తం పచ్చికారంతోనే మనం ఫ్రై చేసుకోవాలన్నమాట. సో అందుకే పచ్చిమిరపకాయలు అనేవి ఫ్రై చేస్తున్నాను. ఎక్కువ క్వాంటిటీ కట్ చేసుకున్నాము. మనం ఎండు కారం అనేది ఇందులో వేయం కాబట్టి మీరు ఒకవేళ ఎండు కారం వేసుకోవాలి అని అనుకుంటే సో పచ్చిమిరపకాయలు అనేది ఒకటి లేకపోతే 2 వేసుకోండి. సో కారం తగ్గట్టు మీరు వేసుకోండి. అండ్ కొద్దిగా పసుపు అనేది వేస్తున్నాము. కర్రీకి సరిపడేంత ఒక హాఫ్ స్పూన్ కన్నా తక్కువ పసుపు అనేది వేసేసుకొని కలిపేసుకోవాలి. సో దీంతో ఏంటంటే మనకి పచ్చిమిరపకాయలు అనేవి బాగా ఫ్రై అయిపోతాయి. సో ఇవి ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఉల్లి పొరక ఉంటుంది కదా, స్ప్రింగ్ ఆనియన్. సో ఉల్లి పొరక అనేది ఈ ఆయిల్లో వేసేసుకొని మనము కలిపేసుకోవాలన్నమాట. అయితే ఈ ఉల్లి పొరక ఏదైతే ఉందో స్ప్రింగ్ ఆనియన్, ఇది దగ్గరికి ఫ్రై అయిపోవాలండి. సో కొద్దిగా క్వాంటిటీ అయ్యేంత వరకు ఈ ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలి. దగ్గరికి ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయాలన్నమాట. సో ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత చూపిస్తాను. సో ఇది తొందరగా ఫ్రై అవ్వాలంటే మనము సాల్ట్ అనేది వేసుకోవాలి. కర్రీకి సరిపడేంత సాల్ట్ ఇప్పుడే వేసేస్తున్నాము. మీరు కావాలంటే ఇప్పుడు కొద్దిగా తర్వాత కొద్దిగా కూడా వేసుకోవచ్చు. కాకపోతే ఇప్పుడే కర్రీకి సరిపడేంత సాల్ట్, ఒక స్పూన్ అంత సాల్ట్ వేసేస్తున్నాను. మూత పట్టేసి ఒక 5 మినిట్స్ మనకి స్ప్రింగ్ ఆనియన్ అనేది దగ్గరికి కుక్ అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి. చూడండి, ఇప్పుడు స్ప్రింగ్ ఆనియన్ మొత్తం ఉల్లి పొరక అనేది కుక్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. అయితే టమాటా ముక్కలు ఎప్పుడు కూడా బాగా పండిన టమాటాలు తీసుకుంటే మనకి కర్రీ అనేది గుజ్జుగా మంచి టేస్ట్ అనేది వస్తుంది. అయితే ఈ టమాటోలు వేసిన తర్వాత మనము కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నమాట, జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది వేసేసి మూత పెట్టేసి టమాటాలు అనేవి దగ్గరికి ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టేసుకోవాలి. గుజ్జులాగా అవ్వాలి. సో నేను ఇప్పుడు చూపిస్తాను చూడండి. సో మనకి టమాటాలు అనేవి కొద్దిగా మగ్గిపోయాయి. సో మనం ఇలా ఇప్పుడు ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ ఏదైతే ఉందో అది ఇందులో వేసేసి ఈవెన్గా కింద నుంచి మీదికి మొత్తం కర్రీ మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఉల్లి పొరక, మనకి టమాటో ఇవన్నీ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఫైనల్గా మనకి టమాటో కర్రీ మొత్తం ఆల్మోస్ట్ కిందికి కుక్ అయిన తర్వాత కొత్తిమీర వేసుకొని మనం ఫైనల్గా కలిపేసుకుంటే మనకి ఉల్లి పొరక టమాటో కర్రీ ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే అండి. సో మనం ఇప్పుడు మూత పెట్టేసి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేస్తే మనకి ఆయిల్ అనేది పైకి తేలుతుంది. సో మనకి ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకోవాలి. ఆయిల్ పైకి తేలింది అంటే మనకి కర్రీ రెడీ అయినట్టే. మీరు ఇక్కడ చూడొచ్చు, ఆయిల్ అంతా పైకి తేలింది కదా. ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి వేసేసుకొని మనం మూత పెట్టేసుకొని ఇంకా కర్రీ ఆఫ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటో ఉల్లి పొరక కూర సో రెడీ అయిపోయినట్టే. సో చాలా టేస్టీగా ఉంటుందండి. వేడి అన్నంలో కానీ, రోటీలో కానీ, పూరీలో కానీ తింటే. సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఈ రెసిపీ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నా, వేరే ఏమైనా రెసిపీ కావాలన్నా కానీ కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో తప్పకుండా రిప్లై ఇస్తాను. తప్పకుండా మీరు అడిగిన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఇంకొక మంచి వీడియో వరకు టాటా, బై బై, లవ్ యూ ఆల్.